తిరుమల వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అసలు నేతినే ఉపయోగించకుండా కల్తీ నేతితో యానిమల్ ఫ్యాట్తో కల్తీ చేసి దారుణమైన మహాపసారానికి ఒడిగట్టారు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇదే విషయంలో చేస్తున్న ఆరోపణలు రాజకీయపరమైనవి కావని, ఆనాటి జగన్ రెడ్డి గవర్నమెంట్ హయాంలోనే స్వామివారి భక్తులు లడ్డూ కల్తీ విషయమై తమ ఆక్రోశాన్ని సోషల్ మీడియాలో ట్వీట్స్ ద్వారా వెళ్ళగక్కారు. ఆ ట్వీట్స్ పరిశీలిద్దాం. మార్చి 24, 2022 నాటి ట్వీట్. ఈ నెలలో 2 సార్లు తిరుపతి వెళ్ళాను. అక్కడ ఏ మార్పు లేదు. ఇంకా ఫ్లై ఓవర్ పనులు అలాగే ఉన్నాయి. తిరుపతి వెంకన్న లడ్డూలో నెయ్యి వాసన లేదు, క్వాలిటీ అస్సలు లేదు, అన్నప్రసాదం బాగాలేదు, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. రాష్ట్రంలాగే తిరుపతి వెంకన్న కూడా దివాలా తీశాడా? లడ్డూ మొత్తం వెతికితే 2 జీడిపప్పు ముక్కలు, 1 పావు యాలక ముక్క దొరికాయి. కిస్ మిస్సింగ్. నెయ్యి వాసన, కర్పూరం సువాసన కోరుకోవడం కూడా అత్యాశనేమో. మే 9, 2022. మీకు నమస్కారం. ఎప్పటికైనా ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నా వయసు 40 ఏళ్ళు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు తిరుపతి లడ్డూ ప్రసాదం తినుంటానో. గత 6 నెలలుగా లడ్డూ ప్రసాదం కొద్దిగా రుచి చూసినా వళ్ళంతా దద్దుర్లు వస్తున్నాయి. నెయ్యి ఫక్తు కల్తీ ఉంది మహాప్రభు, సరిచేయండి. జూన్ 20, 2023. సార్, తిరుపతి లడ్డూలో నెయ్యి తక్కువ అవుతుంది, కాస్త పెంచమని చెప్పండి. మే 13, 2021. ఓరిని ఎంకమ్మల్లారావు రే, ఏంద్రా ఇది? తిరుపతి లడ్డూ ఇప్పుడు ముక్కు దగ్గర పెట్టుకున్న నెయ్యి వాసన రావడం లేదు. ఎరా, లడ్డూలకు వేయవలసిన నెయ్యిని కూడా నాకేస్తున్నారా? మే 13, 2021. లడ్డూ గట్టిగా ఉంది, ఆయిల్ స్మెల్ వస్తుంది, పూర్ క్వాలిటీ. స్వీట్ షాపులో స్వీట్స్ లాగా తిరుపతి లడ్డూని ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు. తిరుపతి టెంపుల్ ప్రెస్టేజ్ మొత్తం దిగజారుస్తున్నారు. లార్డ్ వెంకటేశ్వర ఇన్ అన్సేఫ్ హ్యాండ్స్. మే 14, 2021. సార్, ఎందుకంటే 2 రోజుల క్రితం మా అన్నయ్య వాళ్ళు తిరుమల వెళ్ళి వచ్చారు, లడ్డూలు తెచ్చారు. ఎందుకనో ఆ లడ్డూ మునుపటిలా అనిపించలేదు. నాకు తిరుమల లడ్డూ చేతికి తీసుకోగానే ఎంతో కమ్మటి వాసన, అద్భుతమైన టేస్ట్. అలాంటిది నిన్న మా అన్నయ్య వాళ్ళు తెచ్చిన లడ్డూ అంత టేస్ట్ అనిపించలేదు. జూన్ 24, 2023. గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రసాదం కూడా నెయ్యి లేకుండా ఇస్తున్నారు. డబ్బులు కోట్లు తినేస్తారు. స్వామిని చూసుకోవడానికి మాత్రం టైమింగ్స్ ఉంటాయి. మే 21, 2023. అసలు తిరుమలలో ఏమి జరుగుతుంది? దర్శనం కోసం వెళ్ళేటప్పుడు విదేశీ దుస్తులు అనుమతిస్తున్నారు. పురుషులను, స్త్రీలను చరవాణిని అనుమతిస్తున్నారు. భక్తులను శోధించడం లేదు. లడ్డూ ప్రసాదంలో నెయ్యి మాయం. 7 కొండలపైన వెంకటేశ్వరుని నామం మారుమోగడం లేదు. మార్చి 30, 2022. పైన కొండ మీద ఒకప్పుడు ప్రతి 10 గజాలకి అన్నప్రసాదం పెట్టేవారు. ఇప్పుడు అది లేదు. ప్రైవేటు రెస్టారెంట్లు తీసేశారు. భోజనానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. క్రింద అమ్మవారి గుడిలో తలా తోకాలేని కొత్త క్యూ సిస్టమ్, అదో రకమైన ఇబ్బంది. లడ్డూ ప్రసాదంలో నెయ్యి మాయం. గోవిందా గోవింద. నవంబర్ 25, 2023. గడిచిన 3 ఏళ్ల నుండి లడ్డూ క్వాలిటీ బాగోవడం లేదు. కౌంటర్లో ఇచ్చినప్పుడే పొడి అయిపోతుంది. మే 28, 2020. తిరుపతి లడ్డూ విలువను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇలా దిగదార్చడం చాలా బాధేస్తుంది. జిల్లాలో సప్లై చేసిన లడ్డూ క్వాలిటీ కూడా అంతంత మాత్రమే. డిసెంబర్ 6, 2023. సేమ్ విత్ లడ్డూ ప్రసాద్ యాజ్ వెల్. ద క్వాలిటీ హ్యాస్ డిటీరియేటెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. అక్టోబర్ 22, 2023. యాజ్ ఎ కన్స్యూమర్, ఐ డూ echo the feedback. Quality has dropped a lot in recent past. On a related note, many used to say, and I also felt Tirupati Laddu isn't the same without Nandini ghee. I am referring to the one we get in TTD every Saturday. May 12, 2023. It was once, but under successive governments, the quality of rava and ghee reduced greatly, just like bundi quality and ghee in Tirumala Laddu. జనవరి 22వ తేదీన తీసుకున్న తిరుపతి లడ్డు ఈ రోజుకి కూడా పాడవలేదు. పవన్ కళ్యాణ్ గారు, సిబిఎన్ గారు, మీకు థ్యాంక్ యూ. అరే పేటీఎంస్, వైసీపీ హయాంలో తిరుపతికి వెళ్ళి లడ్డూ తీసుకుంటే 3వ రోజే పులిమి వాసన వచ్చింది. ఇదేదో మీ మీద రాజకీయ కుట్ర పోస్ట్ కాదు, నాకు జరిగిన స్వీయ అనుభవం. కంపార్ట్మెంట్లో వాటర్ కూడా దొరకలేదు. దాహం వేస్తే స్వీపర్ తను తెచ్చుకున్న వాటర్ ఇచ్చింది.